హాయ్ అండి, నేను మీ రమాదేవి. మొన్న ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఫస్ట్ వెళ్ళగానే కనిపించింది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. చాలా పెద్దగా ఉంది, కానీ చాలా బాగుందండి. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ప్రైస్ చూస్తున్నానండి, 70,000 చిల్లర ఉందండి. వాళ్ళని అడుగుతున్నాను మళ్ళీ ఏమన్నా తగ్గింపు ఉందా అని. తగ్గించే పెట్టాము ఆల్రెడీ అని చెప్పారు. ఇవ్వండి ఇత్తడివి అన్నీ కుందులండి, హారతి ఇవ్వడానికి కుందులు, మనం తీర్థం పెట్టుకోవడానికి ప్లేట్లు, అన్నీ దేవుడి దగ్గరకి ఏమేమి అవసరమో అవన్నీ ఉన్నాయండి. ఇత్తడివి, రాగి కూడా ఉన్నాయండి. రాగి ఇత్తడి ఉన్నాయి. నేను అవి తీసుకుందామని చూస్తున్నానండి. కానీ చాలా బాగున్నాయండి. కుందుల్లో కుందులు మోడలు, ప్రమిద మోడలు కుందులు చాలా బాగున్నాయండి. ఇవ్వండి మన గుడికి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయ అవి తీసుకొని పట్టుకొని వెళ్ళడానికి పూల బుట్టల్లాగా అండి. అవి అయితే బోల్డ్ ఉన్నాయండి. అన్ని మోడల్స్ ఉన్నాయి, బాగున్నాయండి. ప్రతి ఒక్కటి దొరికిద్దండి ఈ షాప్లో మాత్రం. అవి ఇత్తడి తపాలాలండి, మనం పొంగల్ పెట్టుకోవడానికి. అన్ని సైజులు ఉన్నాయండి. చిన్న చిన్న ఇత్తడి బిందెలు ఉన్నాయి, డెకరేషన్ బిందెలు ఉన్నాయి, పొంగల్ పెట్టుకోవడానికి చిన్న గిన్నెల్లాగా ఉన్నాయి, తెపాలాల్లాగా ఉన్నాయి. అవి కూడా అన్ని మోడల్ ఉన్నాయండి. పొంగల్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి అవి. ప్రతి ఒక్కటి చూపిస్తున్నా అండి మీకు. రౌండ్ కుందులు పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. అన్ని రకాల సైజులు దొరుకుతాయండి. ఇత్తడి చెంబులు ఉన్నాయి. గంటలండి, గంటలు కూడా అన్ని మోడల్ ఉన్నాయి, అంటే సైజులు అండి. స్టీల్ సామాన్ అండి, పప్పు డబ్బాలు, బాక్సులు, గిన్నెలు, స్టీల్ సామాన్ కూడా ప్రతి ఒక్కటి ఉందండి. కింద కనిపిస్తున్నాయండి పప్పు గుత్తులు, మజ్జిగ కవ్వం, అవి కూడా కుప్పలు కుప్పలు పెట్టున్నాయండి. కానీ సామాన్ అయితే ఫుల్ ఉన్నాయండి షాప్ నిండా. వాటర్ బాటిల్ అండి, రాగి వాటర్ బాటిల్స్ ఉన్నాయి, గాజు ఉన్నాయి. రాగి చెమ్ములు,
బోలెడు అంటే బోలెడు రకాలు ఉన్నాయండి. మనం గడప దగ్గర కట్టుకుంటాం కదండి దిష్టికి. స్టీల్ గ్యాస్ స్టవ్లు, కాపర్ గిన్నెలు అయితే ఇంక చెప్పే పనే లేదండి, ఎన్ని రకాలు ఉన్నాయో. కాపర్ గిన్నెలు అయితే బోల్డ్ ఉన్నాయి. రైస్ పోసుకునే డబ్బాలు, కాపర్ గిన్నెలు, స్టీల్ బిందెలు, చూడండి ఎక్కడైనా మీకు ఖాళీ కనిపిస్తుందండి. ఫుల్ అంటే ఫుల్ నీట్గా సర్దట్టు పెట్టారు. జనం కూడా ఫుల్ ఉన్నారండి. చూడండి ఎటు చూసినా కానీ ఫుల్గా ఉందండి సామాన్ అయితే. ఎన్ని గాజు అండి, గాజు సీసాలు, గాజు వాటర్ బాటిల్స్, ఇవన్నీ గాజుకు సంబంధించినవి అండి. ఈ స్టీల్ క్యారేజీలు, స్టీల్ బాక్సులు, లంచ్ బాక్సులు, అన్ని వెరైటీలు ఉన్నాయండి. మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టీ గిన్నెలు అండి, టీ గిన్నెలు, దోశ పెండాలు అన్నీ ఉన్నాయండి. సామాన్ అయితే మాత్రం ఫ్యామిలీ పెట్టే వాళ్ళకైతే ఒక్క చోటే దొరుకుతాయి. మొత్తం ఒకే షాప్లో దొరుకుతాయి. ఇంకా ఎటు వెళ్ళి చూసే పని ఉండదు. చాలా బాగున్నాయి, మోడల్ ఉన్నాయి. స్టీల్ ఇడ్లీ పాత్రలండి. ఇటు జల్లెళ్ళు, ఏదో ఇది ఏం చేసుకుంటారంటే ఆరెంజ్ ఉంటుంది కదండి, దాన్ని జ్యూస్ చేసుకోవడానికి. కజ్జికాయ చెక్కలు, అరిసెల చెక్కలు, ప్రతి ఒక్కటండి. ఇంక ఇది ఉంది ఇది లేదని మాత్రం లేదు, ప్రతి ఒక్క వస్తువు ఉందండి షాప్లో. చపాతీ కాల్చుకోవడానికండి మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఇవన్నీ క్యాన్లు అండి, చిన్న టిఫిన్ లాగా క్యానుల్లాగా
ఈ సెక్షన్ మొత్తం క్యాన్లు. స్పూన్ల కాడ నుంచి పెద్ద గరిటెల వరకు అన్ని సైజులు ఉన్నాయండి. టీ గ్లాసులు కూడా ఎన్ని సైజులు ఉన్నాయోనండి. నేనైతే ఇంత సామాను ఈ షాపులో ఉన్నాయి చూసానండి. చాలా బాగా నచ్చిందండి. నాకు నెయ్యి వేసుకోవడానికి, అది నెయ్యి వేసుకోవచ్చు జ్యూస్ లాగా తాగడానికి. బూందీ గరిటెలు, పకోడీ గరిటెలు, బాండీలు, ఇవన్నీ అదే ఏమంటారండి, తెల్లయి అంటారు, లేదంటేనేమో విమానం రేకు అంటారండి. ఆ విమానం రేకు కూడా చాలా ఉన్నాయండి దీనిలో. తెల్ల బాండీలు చాలా ఉన్నాయండి. స్టీల్ ఉన్నాయి, తెల్లవి ఉన్నాయి. కొంతమంది ఏమో తెల్ల బాండీలు వాడొచ్చు అంటారు, కొంతమంది ఏమో వాడకూడదు అంటారండి. ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే స్టీల్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎక్కువ స్టీలే వాడుతున్నారండి అందరూ. ఇనపై కూడా ఉన్నాయండి, ఇనుప బాండీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద షాపులకు ఉన్నాయండి, నూడిల్స్ చేసే వాళ్ళకి, హోటళ్ళకి ఆ సైజులో ఎక్కువ ఉన్నాయండి. వాటికి సంబంధించినవి అయితే బాండీలు అవి మామూలు బయట పెట్టుకునే షాపుల వాళ్ళకి బాగా దొరుకుతాయి. ఇక్కడ పెద్ద పెద్దవి చాలా ఉన్నాయండి. కొన్ని వస్తువులు అయితే నాకు అర్థం కాలేదండి దేనికి వాడతారో. అవి చిన్న స్పూన్లు అండి, అవి బాగా నచ్చినాయండి నాకు. చిన్న స్పూన్లు అంటే చిన్న చిన్న డబ్బాలు ఏమైనా ఉంటాయి కదా, దానిలో వేసుకోవడానికి పనికి వస్తాయి. ఇలా అవి తీసుకున్నామండి. మేము కూడా కొన్ని షాపింగ్ చేసామండి. దండలండి ఫోటోలకి చాలా బాగున్నాయండి. చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయండి దండలు మాత్రం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.